శనివారం అయితే సీరియల్స్ అయితే రావు అనేసి మనం అయితే ముందుతో నుంచి డిస్కషన్ చేసుకున్నాం. కానీ ఏ వారం రావు అనేసి మీకు క్లారిటీ ఇద్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ శనివారం అయితే మనకు సీరియల్స్ అయితే రావు. అలాగే కొన్ని శనివారాల్లో రావు. అవి ఏ శనివారం ఉండొచ్చు అనేసి మీకు ముందుతోనే అయితే చెప్తాను. అలాగే మన ఎడిటర్ మనం కొంచెం చెక్ చేసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అసలు మర్చిపోతుంది. టీఆర్పీ రేటింగ్ ఎవరైనా మిస్ అయితే నిన్న వచ్చాయి టీఆర్పీ రేటింగ్స్. మనకు గురువారం రావాల్సిన టీఆర్పీ రేటింగ్స్ సంక్రాంతి ఫెస్టివల్ కారణంగా మనకు నిన్నైతే వచ్చాయి. ఆ టీఆర్పీ రేటింగ్స్ ఎవరన్నా చూడుకున్నామంటే ఓల్డ్ అనుకోవద్దండి, అవి కొత్తవే. ఎవరన్నా చూడుకున్నామంటే చూడండి. అలాగే మనకు రేపు కాకుండా ఎల్లుండి అంటే గురువారం రోజే మనకు టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఆ పైన వారం మనకు 26వ తేదీ రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి అక్కడ రాకుండా మనకి మళ్ళీ శుక్రవారంకి అయితే పోస్ట్పోన్ అవుతా అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతుంటాయి. మీరంతా మన ఛానల్ని ఫాలో అవుతా అంటే మీకు అన్ని క్లారిటీగా అయితే అర్థం చేసుకోండి. ఇక్కడ శనివారం సీరియల్స్ రావనేసి అన్నా కదా, శనివారం సీరియల్స్ మన ఎడిటర్ మనం తప్పు చేసింది ఏమంటే, మామూలుగా మనకి ఎలా వేస్తున్నారు సీరియల్స్ సోమ నుండి ఆది అనేసి వేస్తా ఉంటారు, లేకపోతే ఆది నుంచి సోమ కాదు, సోమ నుంచి ఆది అనేసి వేస్తున్నారు. ఇక్కడ ఆదివారం కట్ చేసి సోమ నుంచి శనివారం వరకు అయితే వేస్తా ఉంటారు. ఇక్కడ మధ్యాహ్నం సీరియల్స్ సోమ నుంచి శనివారం వరకు అయితే వేస్తా ఉంటారు. అలాగే ప్రైమ్ టైం సీరియల్స్ కూడా సోమవారం నుంచి శనివారం వరకు అయితే వేస్తూ ఉంటారు. కానీ ఈ శనివారం మాత్రము ప్రైమ్ టైం సీరియల్స్ అయితే రావు. అంటే 6 PM నుంచి మనకు రాత్రి 10 గంటల వరకు వచ్చే సీరియల్ అయితే ఏ సీరియల్ రాదనేసి మీకైతే క్లారిటీ ఇస్తాను. అలాగే సండే వస్తాయి అనేసి మనం అనుకున్నాము. సండే కూడా రావు అనేసి 99% అయితే కన్ఫర్మ్ అయితే అయింది. అంటే శనివారం ఆదివారం 2 రోజుల పాటు సీరియల్ అయితే రావు. ఫస్ట్ నిన్నూరేల సావాసం మనకి 6 PMలో అయితే అసలు రాదు. ఆఫ్టర్నూన్ సీరియల్స్ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్ వాచ్ చేయండి. అలాగే మీరైతే వెయిట్ చేయొద్దండి. కాంతారా సినిమాని బాగా గ్రాండ్ సక్సెస్ అయితే చేయండి. ఎందుకంటే జీతలకి మంచి బూస్టప్ ఇచ్చే 2024లో తీసుకురావాలనేసి వాళ్ళైతే ఈ విధంగా ప్లాన్ అయితే చేశారు. కాంతారా సినిమా శనివారం సాయంకాలం 6 PM నుంచి టీవీలో అయితే టెలికాస్ట్ అవుతుంది. ఎవరైనా ఓటీటీలో చూడుకున్నామంటే ఖచ్చితంగా అయితే టీవీలో వాచ్ చేయండి. అది అయిపోయిన తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు 3 months తర్వాత అయితే మనకు మళ్ళీ అదే శనివారం, ఇప్పుడు ఎలాగైతే శనివారం వచ్చిందో అదే శనివారంలో మళ్ళీ మనకైతే వస్తుంది. దానికన్నా ముందు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా కూడా మన జీ తెలుగు వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి ఆ సినిమాను కూడా శనివారం అయితే టెలికాస్ట్ చేస్తారు. అలాగే దాదాపు 10 నుంచి 12 వారాల పాటు మనకు శనివారం అయితే సీరియల్స్ ఉండబోవు అనేసి అయితే చెప్తా ఉంటారు. ఎందుకంటే సండే వేయడం వల్ల చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే సండే ఫ్యామిలీ ట్రిప్గా బయటికి వెళ్ళడం ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది. ప్రతి ఒక్క కొంచెం మిడిల్ క్లాస్ కన్నా కొంచెం రిచ్గా ఉండే వాళ్ళంటే సండే సినిమాలకి లేకపోతే ఏదైనా మాల్స్కి ఆ విధంగా వెళ్ళడం అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి శనివారం అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు. ఇంటికాడ ఇప్పుడే స్కూల్ నుంచి పిల్లలు వస్తే అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటారు అనేసి ఆలోచన చేసి శనివారం అయితే రిలాక్స్గా వేరే ఛానల్స్కి పోటీ లేకుండా ఆ ఛానల్స్లో సీరియల్స్ వస్తున్నా కానీ సినిమా అంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ ఛానల్ని దెబ్బ కొట్టచ్చు. అలాగే ఈ విధంగా దెబ్బ కొట్టచ్చు అనేసి వాళ్ళైతే శనివారాలు అయితే ప్రీమియర్ సినిమాలు వేయాలనేసి డిసైడ్ అయ్యారనేసి తెలుస్తుంది. కానీ కొంచెం ఎడిటర్గా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు అని కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు అని వేస్తే బాగుంటుంది. ఆ చేసినంత వరకు శుక్రవారం వరకు వస్తే కొంచెం ఎక్కువ డెప్త్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల మంచి స్టోరీ డెవలప్మెంట్ అయితే జరుగుతుందని నా పర్సనల్ ఫీలింగ్. అందుకోసం జగదాత్రి కానీ, ఆటో విజయశాంతి కానీ, లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్కి వీటికి మంచి స్కోప్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా టైం ఉంటుంది. చాలా టైం ఉన్నప్పుడు స్టోరీలో మంచి ట్విస్ట్లు టర్న్ అయితే రాసుకోవచ్చు. ఇలాగ మిస్ అవుతూ ఉంటారని మనకైతే అనిపిస్తుంది. అలాగే నిన్నూరేల సావాసంలో భాగ్య అమర్ ఎప్పుడు కలుస్తారు అనేసి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. దాని గురించి ఒక వీడియో జగదాత్రి సీరియల్ సంబంధించిన రివ్యూ అయితే ఈరోజు నైట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. శనివారం ఆదివారం సీరియల్స్ అయితే రావు, గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.